నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకైతే మేము పల్లెటూరి జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. ఈరోజు పని చూసి మేమే అయితే ఫుల్ షాక్ అయిపోయినామన్నమాట. ఈ ఛానల్‌లో ఎక్కువగా మనకి వ్యవసాయ జీవనశైలి గురించే మనం పెట్టే పంటలు, అలానే పడే బాధలు, పెట్టిన ఖర్చులు, వచ్చిన ఆదాయాలు, మందులు, ఎరువులు ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో అయితే షేర్ చేస్తాము. ఈరోజు చేసిన పని చూసి ఎందుకు షాక్ అయ్యాను, ఏంది అనేది వీడియో చివరిదాకా అయితే చూసేయండి. ఇంక మీకే అర్థమైపోతది. ఇంక అట్లనే పని నుంచి వచ్చిన తర్వాత చేసిన పనులు కూడా అయితే మీతో అయితే పంచుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అసలు ముచ్చట్లోకెళ్తే, ఈరోజు చేసే పని చూసి మేమే షాక్ అయినామని చెప్పినాను కదా! ఈరోజు అసలు యాడికెళ్తున్నాము, ఏంది సంగతి అనేది చెప్పేస్తాను. చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఈరోజు మా ఊరు దగ్గర కాకుండా ఎక్కడో చాలా దూరం అండి. ఆ ఊరు నేను చూసే ఉండలేదు ఈ వరకి. ఆ ఊరు దగ్గరకైతే మేమైతే ఈరోజు పనికొచ్చిందన్నమాట. ఇంకా అదిగోండి వచ్చేసి ఇంకా మన డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అయితే మార్చేసి ఇంకా మనం కాయలు కొయ్యడం అయితే స్టార్ట్ చేసినాము. ఈ టమాటాల కోతకైతే వచ్చినామన్నమాట. అంటే ఇక్కడైతే కూలి వాళ్ళు చిక్కట్లేదు అని చెప్పేసి ఒక వారం నుంచి అయితే పెరగలేదంట కాయలు. ఇంక అందుకని చెప్పేసి చూడండి ఏ విధంగా అయితే పండిపోయినాయో. మొత్తం యాపిల్ పండు దిగబారిపోసినట్టు ఆ విధంగా అయితే మాగిపోయి అంతా కుచ్చులు కుచ్చులుగా అయితే మాగిపోయినాయి. ఇంకా భోజనం టైం అయితే అయ్యింది. చాలా దూరం అయితే వచ్చినాం గదా అని చెప్పేసి ఇక్కడైతే సేమాల బాత్ అయితే చేసిందన్నమాట వేరే అక్క. సేమాల బాతు, అన్నం, రసం అయితే పెట్టింది. ఇంకా రసం అయితే మస్తు స్మెల్ అయితే వస్తుంది ఇక్కడికి రాగానే. ఇంకైతే మంచిగా అయితే కడుపు నిండా అయితే ఆరగించేసి ఇంకా అరటికాయ అయితే ఇచ్చినారు. ఇంకా అరటికాయ కూడా అయితే పొట్టలోకి అయితే వేసేసాను. ఇంటి దగ్గరే అన్నమాట టమాటా తోట. ఇంకైతే టమాటాలు మళ్ళీ అయితే పెరకడం అయితే స్టార్ట్ చేసినాము. అదిగోండి మధ్యలో మునాలు అయిపోయిన తర్వాత తాంబూలానికి అయితే కూర్చున్నారు. ఇంకా నీళ్లు తాగేవాళ్ళు నీళ్ళు అయితే తాగుతున్నారు. వక్కాకేసే వాళ్ళు వక్కాకైతే వేస్తున్నారన్నమాట. టమాటాలు మాత్రం విపరీతంగా అయితే మాగిపోయినాయి. ఒక వారం అయ్యిందంట మరి టమాటా కోత పెట్టి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మాగిపోయినాయండి. ఎన్ని దొరుకుతాయి, ఏంది సంగతి అనేది నాకైతే తెలవదులే. ఎందుకంటే ఇది ఎక్కడో చాలా దూరం అన్నట్టు ఊరు. మన ఊరు పక్కనో లేదంటే మన ఊర్లోనే అయిండింటే నేనైతే మీకు క్లారిటీగా అయితే చెప్పేదాన్ని. అంటే ఈ ఊరు నుంచి మా ఊరికి ఒక అక్కనైతే ఇచ్చినారు. ఇంకా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళకన్నమాట మేమైతే టమాటా కోతకైతే వచ్చింది. ఒకసారి చూసేయండి ఏ విధంగా పండిపోయినాయో కాయలన్నీ. ఇలా బకెట్ అయితే పట్టుకొని బకెట్లకైతే కోసుకొని తర్వాత మనమైతే పెరికి బకెట్ నిండిపోయిన తర్వాత ముగ్గురు కలిసి ఒక క్రేట్లోకి అయితే పోసుకుంటారు అన్నట్టు. బాక్స్ అది పెద్ద బాక్స్. ఇవైతే మదనపల్లికైతే వేస్తారంట. మరి చింతామణికైతే దారులు అయితే వెళ్తున్నాయంట. ఇవి చాలా పండిపోయినాయి కాబట్టి మదనపల్లికైతే వేస్తాము అనేసి అయితే చెప్పినారు. ఇంకా సర్లే గెట్లో గట్లలే అనుకునేసి ఇంకైతే అయిపోయింది. కోత పెట్టడము పెరకడం అయితే కాయలు పెరకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మనమైతే ఇంటికైతే బయలుదేరాలి. మధ్యాహ్నము 2 దాకే మన పని. మార్నింగ్ 7కి వచ్చి మధ్యాహ్నం 2 దాకా. కాకపోతే ఈరోజు ముచ్చట ఏందంటే ఈరోజు మార్నింగ్ 7:30 అట్లయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఒక మునమంత అయితే ఉన్నిందన్నమాట 2 తర్వాత. ఇంకా తర్వాత 3 దాకా అయితే కాయలైతే కోసేసి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుదాం అనుకున్నామా. ఇంక ఇంతలోనే డ్రింక్ అయితే తెచ్చిచ్చారు. భోజనం టైం కూడా అయితే అయిపోయింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళేసరికి టైం అవుతుంది అన్నట్టు. ఇంకైతే స్ప్రైట్ బాటిల్ అయితే తెచ్చిండ్రు. ఇంకా తలాక్ కొంచెం అయితే తాగేసి అదిగోండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం. కొత్తకోట దాటి బేరింగి దాటి ఇవన్నీ దాటుకొని అయితే వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు ఒక రూట్లో వెళ్ళినాము. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇంకొక రూట్లో అయితే వస్తున్నాం అన్నట్టు. ఇంకా వచ్చేటప్పుడు కూడా రా బాబోయ్ బండిలో కూడా వీళ్ళ జోకులే జోకులు, వీళ్ళ నవ్వులే నవ్వులు మామూలంగా లేదన్నమాట. వెళ్ళిందేమో ఒక దారింటి, ఇంకా వచ్చిందేమో ఒక దారింటి అన్నమాట. ఇంకా మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ వచ్చారు. ఇంకా అంటే టైం అయిపోతుంది, ఆకలేస్తుందేమో ఆ చిన్నోనికి. మస్తు ఫాస్ట్ అయితే పోతున్నాడు. అవును, మార్నింగ్ హాఫ్ అన్ అవర్ టైము లేట్ అయ్యింది. ఇంకా ఈ మధ్యాహ్నము రిటర్న్ వచ్చేకి 1 అవర్ లేట్ అయ్యింది అనేసి అయితే చెప్పినాను కదా. మామూలంగా మనకి 7కి వచ్చి 2 దాకా ఉంటే 350 అన్నమాట కూలిపాటు. ఇంకా సాయంత్రం దాకా ఉంటే అది వేరే లెక్క అయితే ఉంటుంది.
ఇంకా కొంచెం టైం అయితే పట్టింది కాబట్టి 400తో అయితే ఇచ్చినారండి. 10 మంది టోటల్ మేము పోయింది. 10 మంది అయితే వెళ్ళినాము. టోటల్ 4000 అయితే ఇచ్చినారు. ఇంక ఇంటికొచ్చి మళ్ళీ అదైతే అంటే పంచుకుంటాం అన్నట్టు. ఇంకా ఇంటికైతే చేరుకునేసామండి. మస్తుగా ఆడుతూ పాడుతూ అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే అయితే మార్నింగ్ మా అమ్మ టమాటా గొజ్జయితే చేసింది. ఇంకా గొజ్జులోకి చపాతీ అయితే బావుంటది అన్నట్టు ఇంటికొచ్చి భోజనం చేసేసి, ఇంకా అన్ని పనులు చేసేసి మళ్ళీ అయితే పిండయితే కలుపుతున్నాను. ఇంక ఇంతలోనే నీళ్ళు గూడా అయితే వస్తున్నాయి అనేసి అమ్మ అయితే బట్టలయితే తడిపేసింది. అమ్మ బట్టలు ఉతికేసరికి నేనైతే పిండైనా తడిపెట్టేద్దాము అన్నట్టు అదిగోండి ఇంకా చపాతీ పిండికైతే కలుపుకుంటున్నా. నూనె అన్నీ ఒక చోట అయితే పెట్టుకునేసాను ముందుగానే. మళ్ళీ లెగసాలి లేదంటే ఏమంటారు, నువ్వు ఆడ కూర్చొని రోలెత్తురా, రాకలెత్తురా అంటా ఉండొద్దు అని చెప్పేసి ముందుగానే అన్నీ అయితే ఇక్కడ పెట్టుకునేసి ఇప్పుడైతే కలపడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు కలిపి పెట్టేస్తే మళ్ళీ నైట్‌లో అయితే మంచిగా రుద్దుకొని, కాల్చుకొని అయితే వేడి వేడిగా అయితే తినేయొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా టమాటా గొజ్జంట అంటే మనకు చపాతీలోకి ఏ కూర అయితే బావుంటదో ఆ కూర చేసినప్పుడల్లా ఇలా అయితే నేనైతే చపాతీ అయితే చేసుకుంటాను. అది చపాతీనే ఎందుకు చేస్తాను అంటే, నేనేమో అన్నీ తినేస్తా. నాకు చికెన్‌దొక్కటే పత్యము. కాకపోతే మా ఆయనైతే తినడన్నట్టు చపాతీ ఒక్కటే తింటాడు. ఇంక అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఇలా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏమైనా చపాతీలోకి చక్కగుండే కూర చేసినప్పుడు ఈ విధంగా అయితే చపాతీ అయితే చేసుకుంటామండి. ఇంకా చపాతీ పిండికైతే కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది తడిపెట్టేసిన తర్వాత రండి అమ్మ ఏం చేస్తుందో చూపెట్టేస్తా. హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే నేనైతే ఏం పిండి కలిపినానంటే మైదాతో అయితే చపాతీ చేస్తామండి మేమైతే ఎక్కువగా. మీరైతే ఏం పిండితో చేస్తారో కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకింతలోనే మా అమ్మ అయితే బట్టలైతే పిండేసి అన్నీ బకెట్‌కైతే పెట్టేసింది. ఇంక నన్నయితే ఆరేయమని చెప్పిందన్నమాట. ఇంక నేనైతే అదిగోండి బట్టలు ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకున్నాను. అమ్మ ఒక పని, నేనొక పని, చెరొక పని అయితే చేసుకునేస్తే టకటక అయితే అయిపోతాయి. ఇంకా మార్నింగ్ అంటారా, మార్నింగే అయితే పనికెళ్ళిపోతాం కాబట్టి మధ్యాహ్నం 2కి వచ్చేసిన తర్వాత ఇలా ఇంటి దగ్గర ఏమైనా పనులుంటే పనులు చేసుకోవడం, లేదంటే డైరెక్ట్ మళ్ళీ మన చేనుకైతే వెళ్ళడం అయితే ఉంటది. ఇంకిప్పుడు కూడా అయితే మన చేనుకైతే బయలుదేరుతున్నాము. అమ్మమ్మేమో అదిగోండి దూడలతో వదిలేసి మేపుకుంటుంది. సీమ తరపు ఒకటి, నాటి ఆవైతే ఒకటుంది గదా! ఇంకా వాటినైతే అమ్మయితే మేపుకుంటుంది. ఇప్పుడు మన ఉల్లి చేనులో చెత్త తీయడానికి అంటే రేపైతే కూలి వాళ్ళతో పిలవాలి అనుకున్నాము. ఎట్లుంది ఏంది సంగతి అనేసి చూద్దాము అనేసి ఇప్పుడైతే వచ్చినాము. ఇంకింతలోనే క్యారెట్ చేనులో మన మామయ్య వాళ్ళదైతే మన ఎరగడ చేనుకి దిగువకే క్యారెట్ చేనుంది. ఇంకా క్యారెట్ పెరుక్కొని తింటా ఉన్నాను. ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా మనం మిరప చేను దగ్గరకొచ్చి మిరపకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు అన్నీ పెరుక్కొని అదిగోండి ఇంక ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. మా అమ్మ అయితే కొన్ని కట్టు పుల్లలైతే ఇంచి సంకలో అయితే పెట్టుకున్నది. నేను ఇంకా తరకారీ అంతా సంకకు పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ చితుకులు, చెత్తలు అమ్మమ్మ అయితే ఆవుల కింద పేడంతా ఎత్తేస్తది. ఇంక అవన్నీ దెబ్బలకు పడేసి మా ఆయనైతే పాలైతే వెతుక్కుంటాడు. ఇంకింతసేపు నేనేం చేయాలి, చపాతీ అయినా రుద్ది కాల్చుకుందాం అన్నట్టు అదిగోండి నేనైతే చపాతీ పిండైతే చపాతీకైతే రుద్దుకుంటున్నా. సగం అయితే కాల్చేసి అదిగోండి నాకైతే ప్లేట్‌లకి గూడా అయితే పెట్టిచ్చేశారు. తినేసేయి అని చెప్పేసి. ఇంక అమ్మేమో మనం పెరుక్కొనొచ్చిన తరకారీ అయితే ఇడిపిచ్చుకుంటా ఉంది. ఇంక ఎవరు తిన్నా అంటే మా నాన్న 2 తింటడు. అమ్మ 2 తింటది. నేను రెండో, మూడో తింటాను. ఇంకా మిగతాటివన్నీ మా ఆయనకే అన్నమాట. ఇంక ఇవన్నీ మా అమ్మ సర్దుకుంటదిలే అని చెప్పేసి నేనైతే బజ్జుకున్నానండి. బాయ్ బాయ్.